జై శ్రీరామ్, జై హనుమాన్. మంగళవారం హనుమంతుని పుట్టినరోజు. మరి అటువంటి గొప్ప సందర్భంలో ఈ శనివారం ప్రత్యేకంగా ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్, ఆర్బీసీ ఛానల్ యాజమాన్యానికి, టెక్నీషియన్స్కి అందరికి కూడా శుభం కలగని అని సహకార ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద నుండి పూజిస్తూ, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు వచ్చేటువంటి కొన్ని సందేహాలను ఆర్బీసీ ఛానల్ వాళ్ళు నాకు అవి ఇచ్చి, స్వామి మీకున్న మేధాశక్తిని ఉపయోగించి ఈ ధర్మ సందేహాలను మరి మాకొక సమాధానం ఇస్తే భక్తులందరికీ కూడా ఆ వార్త సంతోషపడుతుంది అని చెప్పడం జరిగింది. చెప్పే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్. దేశవ్యాప్తంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజు కొన్ని ప్రాంతాలలో జరుపుతారు. వైశాఖ బహుళ దశమి రోజు కొన్ని ప్రాంతాలలో జరుపుతారు. మరి ఏది జరపడం శ్రేష్టము అని ప్రశ్న. సహజంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే శాస్త్రంలో హనుమ జయంతి గురించి వైశాఖ బహుళ దశమి జరపాలి అని చెప్పబడింది. వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రము భానువాసరం హనుమంతుడు పుట్టినటువంటి రోజు కాబట్టి వైశాఖ బహుళ దశమి జరపడమే శ్రేష్టం. మరి చైత్ర శుద్ధ పౌర్ణిమ నాడు ఎందుకు జరుపుతారు అంటే శ్రీరామ కళ్యాణం తర్వాత శ్రీరామ నవమి తర్వాత వచ్చినటువంటి పౌర్ణిమ రోజు హనుమంతుని విజయోత్సవము అంటారు. అంటే హనుమంతుడు అంతా వానరులను కూర్చోబెట్టి ఒక పెద్ద ఉత్సాహమైన పండుగ జరుపుకుంటాడు. ఆ రోజు హనుమ జయంతిని జరుపుకోవడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీ వచ్చింది. కాబట్టి మనము చిన్న జయంతి, పెద్ద జయంతి అనుకుందాం. హనుమంతునికి ఎప్పుడు కూడా ప్రతిరోజు పుట్టినరోజు లాగానే మనం పూజ చేయడానికి మనము ఉత్సాహం చూపిద్దాం. శ్రీరామ దూతాయ నమః. భక్తుడికి హనుమంతుడికి సింధూరాన్ని మరి ఆ భక్తుడు మొహానికి సింధూరం ధరించడం వల్ల లాభం ఏంటి అంటే హనుమంతుడికి సింధూరం అంతా అలంకరణ చేస్తాం. హనుమంతుడికి సింధూరం అలంకరణ చేసినప్పుడు హనుమంతుడు సంతోషంగా ఉండి శనేశ్వరుని గ్రహ బాధ, గ్రహచారం ఎవరికైతే వస్తుందో ఆ గ్రహచారాన్ని అంతా కూడా తొలగిస్తాడు ఆయన. కాబట్టి ఆ సింధూరం మనం పెట్టుకున్నట్టయితే మనకు ఒక శక్తి వస్తుంది. రోజులో ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి యొక్క జీవితంలో ఉంటాం మనం. మన కార్యాలన్నీ కూడా విజయవంతంగా అయ్యేటువంటి ఒక అవకాశం మనకు ఈ తిలక ధారణ అంటే సింధూరం పెట్టుకుంటే లభిస్తుంది అనేటువంటి విషయాన్ని దీనికి చెప్పడమే జరుగుతుంది. తర్వాత మూడవ ప్రశ్న, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠనం చేయడం వల్ల మానసిక స్థితి మార్పులేంటి? హనుమాన్ చాలీసా మించినటువంటి మంత్రం లేదు. హనుమాన్ చాలీసా పఠనం చేస్తే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్కుపటుత్వంచ హనుమతు స్మరణాన్ భవేత్. హనుమాన్ చాలీసా చదవడం వల్ల అనేకమైనటువంటి యొక్క ధైర్యము, అనేకమైనటువంటి స్థైర్యము, మనస్సులో ప్రశాంతత. ఇప్పుడు ఇవాళ ఎంసెట్ ఉన్నట్టుంది పరీక్ష. పోయినసారి ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లలు మా దగ్గరకు వచ్చి ఏంటంటే, స్వామి చాలా బ్రహ్మాండంగా ప్రశ్నలన్నీ గుర్తున్నాయి, మేము చదువుకున్న ప్రశ్నలే వచ్చినాయి, సమాధానం రాసేటప్పుడు హార్ట్ బీటింగు, అరచేతిలో చెమటలు పట్టడం వల్ల సరిగ్గా రాయలేకపోయినాము. అంటే ఏంటి? ఒక ఫియర్, ఒక మనస్సులో ఒక ఫోబియా. హనుమాన్ చాలీసా చదివి జై శ్రీరామ్ అని కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకొని కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేసి పరీక్ష రాసిన వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు. ఇక్కడ నుంచే ఆ పేర్లు కూడా చెప్తాను. అంటే ఏంటి? మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది. హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకంటాం అంటే, ఇప్పుడు రామావతారం ఉంది. రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత రామావతారం ఇక పూర్తయిపోయినట్టే. నరసింహస్వామి అవతారం ఉంది. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించినాక నరసింహస్వామి అవతారం పూర్తయినట్టే.
చిరంజీవి రామ భక్త. అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా హనుమంతుడు చిరంజీవిగానే ఉంటాడు. కలియుగంలో కూడా కైలాస మానస పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటాడని ఎంతోమంది యోగులు కూడా మనకు చెప్తున్నారు. తర్వాత సుందరాకాండ పారాయణం వలన గ్రహ దోషాలు తొలగుతాయా? బ్రహ్మాండమైన ప్రశ్న. సుందరాకాండ పారాయణం చేస్తే గ్రహ దోషాలే కాదు, సుందరాకాండ పారాయణం చేయడం వలన సుందరాకాండలో కొన్ని భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగం చేస్తే ఒక్కొక్క ఫలం వస్తుంది. ఆయుష్యము, ఆరోగ్యము, కళ్యాణము, సంతానము, ధనము, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఫలం వస్తుంది సుందరాకాండ పారాయణం చేస్తే. సుందరాకాండ పారాయణం చేస్తే కాని కార్యాలు లేవు. సుందరాకాండ పారాయణం చేయడం వల్ల గ్రహ దోషాలే కాదు, జీవితానికి జీవితమే కొత్త ఉత్సాహంతో మార్పు వచ్చేటువంటి యొక్క ప్రక్రియ జరుగుతుంది. తర్వాత హనుమంతుడికి తమలపాకులు ఎందుకు వేస్తారు? సీతమ్మ జాడ తెలుసుకున్నటువంటి హనుమంతుడు రాముడు విచారంతో కూర్చుంటే రాముడి దగ్గరకు వచ్చి, స్వామి సీతమ్మ తల్లిని లంకలో చూసినా మనం వెళ్ళి తెచ్చుకుందాం, నా భుజాల మీద కూర్చొని సీతమ్మను తీసుకొని వస్తా అంటే ఆమె ఏమన్నది అంటే, నా రాముడు వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకొని వస్తేనే నేను వస్తా అన్నది. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేస్తాడు, మనులు మాణిక్యాలన్నీ తీసి హనుమంతునికి వేద్దామనుకుంటాడు, ఒక గిఫ్ట్ బహుమతిలాగా. ఆయన దగ్గర ఏమి ఉండవు, బంగారము వజ్రాలు ఏమి ఉండవు. మరి ఏం చేస్తాడు, పక్కకున్నటువంటి తమలపాకు తోటలో హనుమంతుని కూర్చోబెట్టి ఆ తమలపాకులన్నీ కూడా హనుమంతుని మీద వేస్తాడు. అప్పుడు అంటాడు హనుమంతుడు, మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి నా మీద తమలపాకుల వర్షం కురిపించినాడు కాబట్టి ఎవరైతే భక్తులు రామ 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 అని తమలపాకుల అర్చన నా మీద చేస్తారో రామ దర్శనం చేయిస్తా అంటాడు హనుమంతుడు. అందుకే తమలపాకుల మాల వేయడము హనుమంతుడికి శ్రేష్టమైంది. ఒక గొప్ప ప్రశ్న ఆర్బీసీ ఛానల్ వాళ్ళు ఎంత బాగా అడుగుతున్నారంటే, లోకానికి బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుడు సువర్చల అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తారు. మరి ఇది ఏంటి అని కొంచెం డిఫికల్టే. హనుమంతుడు బ్రహ్మచారే. హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడట. సూర్యుడు ఎక్కడుంటాడయ్యా? ఉదయించిన సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? సాయంకాలం వరకు పశ్చిమానికి వెళ్తాడు. మరి హనుమంతుడు ఎట్లా నేర్చుకోవాలి? ఉదయించే పర్వతం మీద ఒక పాదము, అస్తమించే పర్వతం మీద ఒక పాదం పెట్టి సూర్యుడు ఎట్లా తిరుగుతాడో హనుమంతుడు అట్లా తిరిగి ఆయన దగ్గర విద్యలు నేర్చుకుంటాడట. సంతోషపడి సూర్యుడు తన పుత్రికను బహుమతి ఇచ్చినాడట. బహుమతి ఇచ్చినటువంటి పుత్రికను తర్వాత హనుమంతుడు ఏ విధంగా ఆమెను పూజించినాడు, ఏ విధంగా భార్యగా చేసుకున్నాడు అనేటువంటిది చాలా లోతైన ప్రశ్న. కానీ హనుమంతుడు సువర్చల అనే అమ్మాయిని బహుమతిగా తీసుకొని పక్కకు కూర్చోపెట్టిన భార్యాభర్తలుగా చేయాల్సిన కార్యక్రమాల కోసం కాదు. హనుమంతుడు బ్రహ్మచారి. ఇది ఇక్కడ కొంచెం లోతుగా, కొంచెం డెప్త్గా, రూట్గా మనం దీన్ని గ్రహించాలి. తర్వాత హనుమంతుడిని ఆరాధించేటప్పుడు పాటించే నియమాలు మీరు ఒక్క గుర్తుపెట్టుకోండి. అయ్యప్ప స్వామి దీక్ష అయినా, హనుమంతుని దీక్ష అయినా, రాముని దీక్ష అయినా, దీక్ష అంటే ఏంటి? హనుమంతుడికి కాషాయం ఇష్టం. కాషాయ వస్త్రాలు, చెప్పులు లేకుండా ఉండడము, బ్రహ్మచర్య దీక్ష, నేల మీద పడుకోవడము, ఇవన్నీ ఎందుకు అంటే మన మనసు ఎక్కడెక్కడనో వెళ్లకుండా ఉండేటువంటి వ్యవహారం. దీక్ష అంటే ఏంటి? ఒక నిబద్ధతతోని ఒక మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి ఒక కార్యక్రమం హనుమంతుడి దీక్ష. తర్వాత హనుమంతుడి పూజలో మనం ఏం చేయాలి అంటే రామనామం చేయాలి. హనుమంతుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే రామనామం చేసినట్టయితేనే హనుమంతుడు సంతోషపడతాడు. తర్వాత రోజువారీ జీవితంలో తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ పెద్ద ప్రశ్న మీ ఛానల్ ద్వారా సమాజానికి చెప్పాలమ్మా. ఈ మధ్యన భాగ్యనగరం, హైదరాబాదు అనే పిలువబడే భాగ్యనగరంలో ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి తన పెంపుడు జంతువును వద్దు
ఎక్కడనో వదిలేసిరా అని తల్లిదండ్రులు అంటే ఆత్మహత్య చేసుకుందట. ఒక అమ్మాయి పెంపుడు జంతువు వద్దు అని తల్లిదండ్రులు చెప్తే ఆమె ఆత్మహత్య చేసుకుందట. అంటే ఇక్కడ ఏంటి అంటే దయచేసి 2 మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకోవడము, అందాల్సిన డబ్బు రాకపోతే ఆత్మహత్య చేసుకోవడము, కొంచెము కళ్యాణం ఆలస్యమైంది అని భావిస్తే ఆత్మహత్య చేసుకోవడము, సంతానం ఆలస్యమైతే ఆత్మహత్య చేసుకోవడము, రకరకాల సమస్యలు రకరకాల ఆత్మహత్యలు ఉంటాయి. మరి ఏంటయ్యా అంటే మనస్సు నిండా ఏ సమస్య వచ్చినా జై హనుమాన్ అని అనడము, హనుమాన్ చాలీసా పారాయణం చదవడము, రామనామం చేస్తే మనస్సులో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని హనుమంతుడు ప్రసాదిస్తాడు. కొంచెం సహనంగా ఉండాలి. డిప్రెషన్ అంటే ఏంటి? ఒక వ్యధ, ఒకే దాని మీద తీవ్రమైన బాధతో ఉండి ఆత్మహత్యకు దారితీసేటువంటి వ్యవహారం. హనుమంతుని మించిన పూజ లేదు, హనుమంతుని మించిన ధ్యానం లేదు ధైర్యం స్థైర్యం రావడానికి. అందువలన హనుమంతుని పారాయణం చేస్తే ధైర్యస్థైర్యాలు వస్తాయి. తర్వాత తులసీదాసు గారు హనుమాన్ బాహుకు రచించడం వల్ల, తులసీదాసు వారు హనుమాన్ బాహుకు రచించడం అనేది ఏంటి అంటే తులసీదాసు గొప్ప భక్తుడండి. తులసీదాసు గొప్ప భక్తుడు, ఆయనను మించిన భక్తులు లేడు. కాబట్టి ఆయన ప్రేమతోని రచించడమే, దానికి వెనకాల ఉద్దేశం ఏం లేదు. ఒక మన్య సూక్తం అనే పారాయణం మేము చదువుతాం కదా, మీరు చదవద్దు. అది తులసీదాసు చదివేది అందరూ కూడా చదవచ్చు. అదే తేడా. పండితులు పామరులు అంటే ఇక్కడ పండితులు పామరులు అంటే కులాలు మతాలు కాదు. కొన్ని విద్యలు వేదం ద్వారా వస్తాయి. వేదం ఎవరు నేర్చుకోవచ్చు అంటే అందరు నేర్చుకోవచ్చు. కానీ అందరూ వేదం నేర్చుకోలేని వాళ్ళు ఉంటే మరి ఎట్లా పూజ చేయాలి అంటే హనుమాన్ చాలీసా తులసీదాసు చేసిందే, హనుమాన్ బాహుబలక్ అనేది తులసీదాసు చేసిందే. ఇవన్నీ కూడా మన యొక్క హనుమంతుడు మనకు వరాన్ని ఇచ్చేటువంటి యొక్క సాధనాలు. కేవలం స్తోత్రం పఠించడం వల్ల శారీరక నొప్పులు కీళ్ళు ఇవన్నీ కూడా వ్యాధులు ఎట్లా పోతాయి అంటే ఒక్కటే అమ్మ, ఇక్కడ నమ్మకం, భగవంతుడి మీద గట్టి నమ్మకం. కొందరికి 44 రోజులు చదివితే నొప్పులన్నీ వెళ్తాయి, కొందరికి ఒక్కసారి చదివితే నొప్పులన్నీ వెళ్తాయి, కొందరికి సంవత్సరం అయితే కూడా నొప్పులని పోవు. ఇది వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. ఒక్కటి నమ్మాలి, భగవంతుని శక్తి గొప్పది అని, భగవంతుడి శక్తి గొప్పది అని, భగవంతుడు మన ఆరోగ్యాన్ని మంచి చేస్తాడు అని మనం నమ్మి ఇవన్నీ కూడా పూజలు చేయాలమ్మా. కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి దగ్గర ఔరంగజేబు ఎందుకు వెనుదిరిగిండు? స్వామి కర్మన్ఘట్ హనుమంతుడు గొప్పవాడే, ఔరంగజేబు వెనుదిరగడం కర్మన్ఘట్ ఒక్కటే కాదు, ఇట్లా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఔరంగజేబుకు మనస్సులో ఏమనిపించింది అంటే ఒక దగ్గరికి పోయినప్పుడు స్వయంభూ అంటే హనుమంతుడు భూమిలో నుంచి వెలిసినప్పుడు ఆయన ఏదో చేయాలని పోతే ఆయన మనస్సులో ఏదో వ్యతిరేక భావనలు వచ్చి ఆ కార్యం చేయకుండా వెనుదిరగడం. కర్మన్ఘట్టు, ఇక్కడ చాలకాపురు, చాకరిమెట్ల, తాడుబందు, ఖైరతాబాద్ హనుమంతుడు, ఇవన్నీ కూడా హనుమంతుడు ఔరంగజేబు వెనుదిరిగినటువంటి స్థలాలే. మరి భక్తులందరికీ కూడా శుభం కలగని, మీ ఛానల్ వాళ్ళకు కూడా శుభం కలగని. జై శ్రీరామ్, జై హనుమాన్.